హలో, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా పులిహోర ఎలా చేయాలి అనేది చాలా ఈజీగా చిన్న చిన్న ట్రిక్స్తో అయితే చెప్పేస్తాను. పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. సేమియా మునిగేలాగా వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుండగా దాంట్లోకి 1 గ్లాస్ సేమియా వేసుకోవాలి. ఎక్కువ వాళ్ళు ఉంటే ఒక 2 గ్లాసెస్ కానీ 1.5 గ్లాస్ కానీ వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు సేమియాని బాగా మొత్తం ఆ వాటర్ అంతా సేమియాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఉత్త వాటర్లో ఉడకబెడితే సేమియాకి సాల్ట్ పట్టదు, తర్వాత టేస్ట్ బాగోదు. అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిన తర్వాత ఇంకొంచెం బాగా బాయిల్ అయినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే సేమియా అనేది కొంచెం పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది. నేను చూపించే విధంగా సేమియా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ బాయిల్ అయిన సేమియాని జల్లెడి గంట తీసుకొని దాంట్లోకి వడకట్టేసి ఒక 10 నిమిషాలు అనేది అయితే పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఇప్పుడు మనము పాన్ తీసుకొని దాంట్లో పోప్కి ఆయిల్ వేసుకున్నాం. నేనైతే మొత్తం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ముందుగా చిన్న సైజ్ ఆనియన్స్ అనేది 2 కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి. ఈ క్వాంటిటీ సేమియాకి ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి స్పైస్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, అవి కొంచెం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకోండి అది ఫ్రై అయ్యేంత వరకు. ముందుగా ఉడకబెట్టిన సేమియా ఉంది కదా, అది చల్లారాక ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం. సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం అనేది యాడ్ చేసుకున్నాం. మీ టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువైతే బాగోదు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా ఉంది కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్తో అయితే మనకు పని లేదు. ఇంకా ఉడకబెట్టుకున్న సేమియాని ఈ పోపులో వేసి మొత్తం సేమియా అంతా పోపు కలిసేలాగా, ఆయిల్ మొత్తం సేమియాకి పట్టేలాగా నిదానంగా గరిటె తీసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఊరికే అలా అని వదిలేస్తే ఆ పోపు అంతా సేమియాకి పట్టదు, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. అందుకని నిదానంగా కలుపుకోండి, మొత్తం సేమియా అంతా పట్టిందా లేదా అని. ఫైనల్గా ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మరసంని దాంట్లో పిండేసి ఇంకొకసారి సేమియా మొత్తం నిమ్మరసం పట్టేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టపడతారు. చాలా సింపుల్ రెసిపీ కదా. ఎప్పుడు టిఫిన్కి సేమియా ఉప్మా ఇలా కాకుండా ఈ పులిహోర ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతే అండి, ఎంత సింపుల్గా ఉండే సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.